నమస్తే, నా పేరు రమ్య. వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదవాడికి చేరువగా మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే అనంత. నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కనిపించరాదు, కమిషనర్ భాగ్యలక్ష్మి హెచ్చరిక. నాటుసారా నిర్మూలనకు సెబ్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం, ఆ మహమ్మారిలో ఉన్నవారికి ఉపాధి కల్పన. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అనంతపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన. హాజరైన డీఐజీ, జిల్లా ఎస్పీ ఫకీరప్ప. పిల్లల వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉండాలి, సిబ్బందికి ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి సూచన. సీఎం జగన్ నూతన వరవడితో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. నగరంలోని 17, 16వ డివిజన్లలో కార్పొరేటర్ నాగవినుత, డివిజన్ కన్వీనర్ సుకేష్తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ, తమది ప్రజా ప్రభుత్వమని, నిత్యం పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. వైద్యం కోసం పేదవారు ఇబ్బందులు పడకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టం చేసినట్లు చెప్పారు. 2019 వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు 1059 మాత్రమే ఉండేవని, జగన్ సీఎం అయ్యాక వాటి సంఖ్య 2059కి పెంచారన్నారు. తాజాగా వైద్య చికిత్సలను 3225కు చేశారని తెలిపారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 17 మెడికల్ కళాశాలలను నిర్మిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్లు, విలేజ్ క్లినికులను ఏర్పాటు చేసి పేదవాడికి వైద్యాన్ని మరింత చేరువ చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కింద చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా చికిత్సలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నాయని, వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిర్వహించకూడదని నగరపాలక కమిషనర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇక నుంచి ఎవరూ ఫ్లెక్సీలు వాడరాదన్నారు. కేవలం తయారీదారులే కాకుండా వాటిని వినియోగించేవారు కూడా దీనిని పాటించాలన్నారు. ఎక్కడైనా ఫ్లెక్సీలు తయారు చేసినా, వాటి ప్రదర్శించినా జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనలను అనుమతించరాదని ఆదేశించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల స్థానంలో క్లాత్ ఫ్లెక్సీలు వాడాలన్నారు. మరోవైపు ప్లాస్టిక్ కవర్లను కూడా పూర్తిగా నిషేధించామని, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వారు నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ఫ్లెక్సీలు ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను వాటిని నిషేధించడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారము మన అనంతపురం నగరపాలక సంస్థలో కూడా నవంబర్ 1వ తేదీ నుంచి ఎవరైనా కానీ ఫ్లెక్సీకి సంబంధించినటువంటి మెటీరియల్ను దిగుమతి చేసుకోవడం కానీ, అదేవిధంగా ఫ్లెక్సీలు ముద్రించడం కానీ ఎవరైనా చేసినట్లయితే కనుక వారిపైన తగిన చర్యలు తీసుకొని పడుతుంది. అదేవిధంగా ఎవరైతే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ప్రింట్ చేసి కానీ ప్రదర్శించడం జరిగితే కనుక థియేటర్స్ కానీ, కళ్యాణ మండపాలు, వ్యాపార సంస్థలు, ఇతర అన్ని రకాలైనటువంటి ఎవరైనా కానీ ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీలను ఉపయోగిస్తే కనుక వారిపైన తగిన చర్యలు తీసుకోవడం కాకుండా ప్రతి స్క్వేర్ ఫీట్కి కూడా 100 రూపీస్ విధించమని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఎవరు కూడా, ముఖ్యంగా సినిమా థియేటర్స్ వారు కానీ, కళ్యాణ మండపాల వారు కానీ, రాజకీయ పార్టీలు కానీ, స్కూల్స్ కానీ, తర్వాత మన హాస్పిటల్స్ కానీ ఎవరు కూడా ఎక్కడ వాటికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏవైనా కానీ ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు బదులు ఈ క్లాత్కు సంబంధించినటువంటి ఫ్లెక్సీల ద్వారా వాటిని ప్రదర్శించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నగరపాలక సంస్థకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మన వార్డు సచివాలయ సంస్థ ద్వారా ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ, సెక్రటరీస్ కానీ, తర్వాత మెప్మా సభ్యులు కానీ మనకి తడి, పొడి, చెత్త దానిపైన ప్రతి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి మన అందరం కూడా ఈ మన ఇంట్లో నుంచి వచ్చే వస్తువులు, చెత్తను ఏదైతే ఉందో తడి, పొడి, చెత్తగా వేరు చేసి మన మున్సిపల్ ఎంప్లాయీస్కి అందించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ మన ప్లాస్టిక్ కవర్లకు సంబంధించి జూలై 1వ తేదీ నుంచి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ, తర్వాత ప్లాస్టిక్ కవర్లు కానీ ఉపయోగించరాదని తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొద్దిగా అక్కడక్కడ కూడా ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేది కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ, తర్వాత వినియోగదారులు కానీ ఎవరు కూడా ప్లాస్టిక్ని వినియోగించరాదని తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించి కూడా నగరపాలక సంస్థ ద్వారా ఎన్ఫోర్స్ టీమ్స్ని ఏర్పాటు చేసుకొని రేట్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన అనంతపూర్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వినియోగించకుండా ఉండాల్సిందిగా ప్రజలు దీనికి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.
నాటుసారా తయారీ చేస్తూ కేసులు ఎదుర్కొంటున్న గ్రామాలను పరివర్తన దిశగా తీసుకొచ్చామని సబ్ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి జూన్ 18 వరకు నాటుసారాపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా 41 గ్రామాల్లో సర్వేలు నిర్వహించి ఇందులో మగ్గుతూన్ 264 మందిని గుర్తించినట్టు ఆయన చెప్పారు. సారా ప్రభావిత గ్రామాలను గ్రీన్ విలేజులుగా మార్చాలని, అంతేకాకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించినట్టు చెప్పారు. అయితే రెవెన్యూ అధికారులు ఇందులో 141 మందిని గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం 57,77,000 రూపాయలను రుణంగా అందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రుణాలు ఇచ్చామని, మిగిలిన వారికి కూడా ఉపాధి కల్పించే మార్గాలు చూపుతున్నట్టు వివరించారు. వీరందరిలో మార్పు తెచ్చే నాటుసారాను పూర్తిగా నిర్మూలిస్తున్నామని అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు చెప్పారు. అనంతపురం జిల్లాలో ఈ నాటుసారా ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పరివర్తన 2 అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఏప్రిల్ 15 నుండి జూలై 15 వరకు 3 నెలల కాలము దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ 3 నెలల కాలంలో అనంతపురం జిల్లాలో ఉండేటటువంటి 28 నాటుసారా ప్రభావిత గ్రామాలని పూర్తిగా గ్రీన్ విలేజ్లుగా మార్చడం జరిగింది. దీనిలో ఈ గ్రీన్ విలేజ్ తాలూకా ఆ స్థితిని కొనసాగించడానికి ఎప్పటికప్పుడు రైడ్స్ కంటిన్యూ చేయటము, అక్కడ అదే వాళ్ళ చైతన్యం తీసుకురావటము, ఈ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కూడా చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం సూచనల మేరకు మనం సుమారుగా 41 ఈ గ్రామాల్లో దీని మీద ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఈ 41 గ్రామాల్లో 264 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ తాలూకా ప్రజెంట్ ఏ రకమైనటువంటి వృత్తిలో ఉన్నారు, వాళ్ళు ఇది కాకుండా ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయ ఉపాధిని వాళ్ళు కోరుకుంటున్నారు అనేది ఒక సమగ్రమైనటువంటి సర్వే చేసి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారి ద్వారా అందజేయడం జరిగింది. దాని మీద పీడీ, డిఆర్డిఏ, ఇంకా ఇతర శాఖలు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను వీళ్ళందరూ కలిపి దీని మీద పూర్తిగా వాళ్ళు ఫీల్డ్ సర్వే చేసిన తర్వాత 141 మందిని దీంట్లో ఐడెంటిఫై చేసి ఒక 11 విభాగాల్లో, అంటే బర్రెలు కొనుక్కోవటం కానీ, ఆవులు పెంచడం కానీ, లేకపోతే దూడలు ఇవి పొట్టేళ్ళు కొనుక్కోవటం కానీ, డ్రైవింగు, ఆటో, ఇలా డిఫరెంట్ వాటిలో 11 యాక్టివిటీస్లో సుమారుగా 58,47,000 రూపాయలని నిన్న కలెక్టర్ గారు, ఎస్పీ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఈ బ్యాంక్ సహాయాన్ని అందించడం జరిగింది. వీళ్ళందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళా వెనక్కి వెళ్లకుండా మళ్ళీ నాటుసారా కాయటం కానీ ఇలాంటి అనాగరికమైనటువంటి పనుల నుంచి దూరంగా ఉండి ఒక గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఎంచుకొని వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఒక మంచి ఆదాయ మార్గంగా దీన్ని మలుచుకొని ఒక మర్యాద, గౌరవంతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగించాలని, లేని పక్షంలో ఈ కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు ఏముంటాయో అవి కొనసాగుతాయి. ఇప్పటి వరకు మనం 6 మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది, 4 మీద ఎక్స్టర్న్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 2,000 మందిని బైండ్ ఓవర్ చేశాము. ఇప్పుడు లైవ్ బైండ్ ఓవర్స్ ఉన్నాయి. ఈ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడైనా అతిక్రమిస్తే వాళ్ళని బాండ్స్ ఫోర్ఫీట్ చేయటము, జప్తు చేయటము ఇవన్నీ ఉన్నాయి. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున గౌరవ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. మరోవైపు డిఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి మాట్లాడుతూ నాటుసారా మహమ్మారి నుంచి వారిని దూరం చేసేందుకు డిఆర్డీఏ ద్వారా ఎస్ఎస్జీ గ్రూప్స్ ముద్రా లోన్లు ఇస్తున్నట్టు తెలిపారు. వీరికి కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా వాటి ద్వారా వారు ఎంత మేర లబ్ధి పొందుతున్నారన్నది పర్యవేక్షించి కూడా చేస్తామన్నారు. వీరికి ఇంకా అవసరమైన సహాయ సహకారాలు మా శాఖ నుంచి అందిస్తున్నట్టు తెలిపారు. ఇటు లబ్ధిదారులు మాట్లాడుతూ తాము సారా తయారు చేసేటప్పుడు సమాజంలో గౌరవం లేకుండా ఉండేదన్నారు. సారా అమ్మితే పోలీసులకు చెబుతానని బెదిరింపులు ఉండేవన్నారు. పోలీసులు వస్తే ఊర్లో ఉండేలేని పరిస్థితి, అలాగే అడవిలో పాములు, తేళ్ల మధ్య బతకాల్సి వచ్చేదన్నారు. ఇలాంటి సమయంలో డిఆర్డీఏ పీడీ లోన్లు ఇస్తుందంటే నమ్మలేదన్నారు. ఇప్పుడు వీరందిస్తున్న సాయంతో మళ్ళీ నాటుసారా జోలికి వెళ్ళమన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధులు కల్పించడానికి పరివర్తన్ 2.0 అనే కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. ఇందులో భాగంగా 141 మందికి 28 గ్రామాలు, 14 మండలాల నుంచి వీరందరికీ కూడా ప్రత్యామ్నాయ జీవనోపాధుల కోసము మనము రుణాలు కల్పించడం జరుగుతుంది.
మరి ఎస్హెచ్జిలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనేమి లేకపోతే వారికి వ్యక్తిగతంగా ముద్రా లోన్ అయితేనేమి 141 మందికి వివిధ రకాలైన జీవనోపాధులకు ఈరోజు ఉపాధి కల్పించడానికి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించి మరి గౌరవ జిల్లా కలెక్టరు, ఎస్పీ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సెబ్, జాయింట్ కలెక్టర్ గారు అందరికీ కూడా వారికి తగిన సూచనలు అందజేశారు. మరి ప్రత్యామ్నాయ జీవనోపాధులు వారు మరి పొట్టేల పెంపకం కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, గేదెల పెంపకం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంచుకున్నారు. కిరాణా షాపులు, అదేవిధంగా ఆటో నడుపుకోవడానికి ఇలాంటివి ప్రత్యామ్నాయ జీవనోపాధులు ఎంచుకున్నారు. ఈ జీవనోపాధుల్లో వారికి కావలసిన నైపుణ్య శిక్షణ కూడా మరి రూట్ సెట్ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా 2 వారాలకు ఒకసారి డిఆర్డీఏ సిబ్బంది కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ఈ జీవనోపాధుల ద్వారా ఏ విధంగా వారు లబ్ధి పొందుతున్నారు, ఏ విధంగా ఆదాయం వస్తుంది, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయని కూడా తెలుసుకొని వాళ్ళు నిత్యము ఈ ప్రత్యామ్నాయ జీవనోపాధులపైనే ఆధారపడే విధంగా నాటుసారా అమ్మకం కానీ తయారీకి కానీ దూరంగా ఉండే విధంగా కృషి చేయడానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు సూచనలు ఇచ్చారు. మరి డిఆర్డీఏ సిబ్బంది అందరూ కూడా వారిని మరి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవనోపాధుల్ని ఏ విధంగా నడుపుకుంటున్నారు అనేది సమీక్షించి జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తారు. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకు తీర్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళకు ట్రైకార్ కింద కూడా 30,000 రూపాయలు సబ్సిడీ కూడా అందజేయడం జరుగుతుంది. ఆ విధంగా పొట్టేల పంపిణీ కార్యక్రమం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి వీరందరూ కూడా ఈరోజు మరి ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. 14 మండలాల నుంచి మరి జీవనోపాధులని కొత్తగా ప్రత్యామ్నాయంగా ఏవైతే ఎంచుకున్నారో వాటి మీదే ఆధారపడి ముందుకు వెళ్తామని తెలియజేశారు. మరి సంతోషకరంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జీవనోపాధులను విడిచిపెట్టుకోకుండా దీనిపైన ఆధారపడి ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను. మాది ఆత్మకూరు మండలం ముట్టాల విలేజ్. నా పేరు ఆనంద్. మేము కొద్దిగా నాటుసారా అమ్ముతుంటే ఇప్పుడు డిఆర్డీఏ వాళ్ళు వచ్చి మీకు లోన్లు ఇస్తాము అది అని చెప్పినారు. లోన్లు ఇస్తున్నారు కూడా. లోన్లు ఇచ్చి ఈరోజు శాంక్షన్ చేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో మేడం వారి తరఫున, సిఎస్ఆర్ వాళ్ళ తరఫున మాకు చెక్లు ఇచ్చి మమ్మల్ని ఈ మందు దాంతో నుంచి మార్చాలని చూస్తున్నారు. దాంతో నుంచి కూడా మేము కూడా మానుకోవాలని పూర్తిగా మానేసి ఉన్నాం సార్. నాటుసారా అమ్మడం అంటే అది చాలా కష్టము. ఏడు పాములు ఉంటాయి, ఏడు తేళ్ళు ఉంటాయో, సొసైటీలో మర్యాద ఉండదు, ఎవరు వచ్చినా మర్యాద ఉండదు, పిల్లలతో మర్యాద ఉండదు, ఏముండదు. ప్రతి ఒక్కరికి భయపడాలా, చేయాలా, అటువంటి అన్ని కష్టాలన్నీ ఉంటాయి. మాకు గొర్రెలకైతేనేమి, ఆవులకైతేనేమి, కిరాణా షాప్కి అయితేనేమి మనం ఏ విధంగా చేసుకోవాలన్నా కానీ, ఓ టైలరింగ్ అయితేనేమి, ఒక డ్రైవింగ్ అయితేనేమి, ఎవరు ఏది చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఆ అవకాశం ఇస్తామని అందరూ సార్ వాళ్ళు వచ్చి మాకు చెప్పినారు. మాట్లాడిన వరకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంతవరకు ఎప్పుడే కానీ ఇట్లా అవకాశాలు లేవు. ఇట్లా అవకాశం వచ్చినాయంటే కూడా మాకు చాలా అవకాశం ఉంది. ఫస్ట్లో మేమైతే నమ్మినోళ్ళం కాదు. లోన్ ఇస్తున్నామంటే మళ్ళీ ఇదేం దబ్బా అనుకున్నాము. ఫస్ట్ నమ్మలేదు. ఇప్పుడైతే చాలా నమ్మకం ఉంది సార్. మాకు 50,000 వరకు వచ్చేసినారు సార్. సబ్సిడీ లేదంటున్నారు సార్. అదే మంత్లీ నెల నెల కట్టాలంటున్నారు సార్. ప్రభుత్వ కార్యక్రమం అయితే అందినాయి సార్. పిల్లలకి 2 సార్లు వచ్చినాయి. అమ్మఒడి వచ్చింది, పావలా వడ్డీ వచ్చినాయి. గవర్నమెంట్ అవకాశాలు అయితే వచ్చినాయి సార్. మా పిల్లలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు సార్. చాలా సంతోషంగా ఉన్నారు. మా నుంచి కూడా మా పిల్లలు కూడా ఇట్లా ఇబ్బందులు పడకూడదని మేమైతే దాన్ని నిర్ణయం తీసేసుకున్నాం. బాగా ముందుకు చదివించుకొని పిల్లల్ని ఏదో రూపంగా పిల్లలు ముందుకు భవిష్యత్తులో బాగుండాలా. మేము అదే పని చేస్తుంటే వాళ్ళు కూడా అదే ఆలోచన వస్తుంది కదా, వాళ్ళకి ఎట్లా మారుతారు అనే దాంతో నుంచి మేము కూడా పూర్తిగా డ్రాప్ అయినాము. సార్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్పినారు, బాగా చేసినారు సార్. యాడికి మండలం అది. మాకు బ్యాంకులో లోన్ ఇచ్చినారు, 50,000 లోన్ ఇచ్చినారా. ఇన్ని కాయగూరలు పెట్టుకున్నాము, ఇన్ని పొట్టేళ్ళు తెచ్చుకున్నాము. అందుకే ఆ వృత్తి అయితే ఇంకా మానుకుంటాం. ఇన్నాళ్ళు ఏమో చేసినామా, దాన్ని ఇడిచిపెట్టినాము. ఇప్పుడు ఆ వృత్తి ఇడిచిపెట్టి అది వ్యాపారం చేస్తున్నాం. మేము ఇంతకుముందా పనికి రైతు పనికి పోతుంటే ఏదోగా వాళ్ళు ఇల్లు అనగా 2 సరాయి అమ్ముకున్నాం. అది తప్పు అని తెలుసుకున్నాం. సరాయి నడసరాయి అంతే, కరెక్ట్ చెప్పాలా, మనం అబద్ధం అయితే చెప్పకూడదు. నడసరాయి అమ్ముకున్నామా, మేము రెడ్డిపల్లి జైల్లోకి తీసుకొచ్చి వేసినారా. వేసినా కానీ అది నేను 15 రోజులు ఇడుండానా. నా మూడు మనిషి లేనప్పుడు తాగి అయిపో ఇప్పుడు 2 నెలలు అయింది చనిపోయినాడు. ఇంకా చనిపోయినాడు కాబట్టి మనం ఇంకా వృత్తి లేదు కదా, చనిపోయింది అదే తాగి చనిపోయినాడు. ఇంకంతే, ఇంకేం లేస్తాడు. మాకు ఇప్పుడైనా లోన్ ఇస్తారన్నారా. ఇన్ని పచ్చిమిరకాయలు, టమాటా పండ్లు, ఇన్ని పొట్టేళ్ళు అన్నీ తెచ్చుకొని ఇంకా బాగా చేసుకుంటారు. 2 కొడుకులు ఉన్నారు. కొడుకులు అయితే బాడిగింట్లో ఉంటుంది. మేము 2 పెళ్ళమ్మవుడు. ఇంకా ఆయన లేడు కదా, ఇప్పుడు చిన్న కొడుకు దగ్గర ఉన్నాను. ఒక అయిపోయి లారీ పోతాడు.
ఒక ఆయన రైతు పనికి పోతాడు. చెప్పినారు కానీ మాకు ఇద్దరికి చెప్పినారులే. అయినా ఇంకా అందరూ అమ్ముకుంటానని నేను నా మూడే కడగాలు ఉన్నప్పుడే బడిగింట్లు ఉన్నప్పుడే మేము ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు 6 నెలల పొద్దు అవుతుంది. మా ఊర్లో తిరునాళ్ళు పోయినా నుంచి ఇప్పుడు ఏం లేదు సార్. మనకి ఇప్పుడు మా భర్తనే వినాడు కదా, దాంతో ఏమవుతుంది మనకి. ఇంకా వద్దు మాకైతే వద్దు. శనకాయలు బండి పెట్టుకున్నాను అప్పుడే. ఈ అనంతపురంలో 1500 1200 వచ్చి శనకాయలు తీసుకుపోయి వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. 40 ఏళ్ళది వచ్చింది, అన్నీ వస్తున్నాయి. పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ నీ దగ్గరికి వచ్చి ఏం చెప్పినారు, ఏం మాట్లాడినారు, ఎందుకు నువ్వు వద్దనుకున్నావు? వద్దనుకున్నామంటే ఇంకా తాగి నా భర్త చనిపోయినాడు కదా, ఇంకా దాన్ని ఏం చేస్తావు? భర్త పోయినాక ఇప్పుడు ఈ పరిస్థితి ఏం చేస్తావు? వద్దు అనుకున్నాము. ఇంకా మాకు చెప్పినారు సార్. మా ఎస్ఐ కానీ మా యాడికి ఎస్ఐ కానీ చెప్పినాడు, చూడమ్మా ఈ వృత్తి ఇడిచిపెట్టండి, బాగా పని చేసుకొని బతుకోండి, ఏదైనా లోన్ తెచ్చుకొని బతుకోండి అని మా యాడికిలో ఎస్ఐ కానీ చెప్పినాడు. మాకు ఆయన చెప్పినాడు, అందరినీ చంపేకి రెడీ ఉండకూడదమ్మా, ఇట్లా పనులు చేయొద్దండి, బాగుండాలా అని మాకు చెప్పినాడు. మళ్ళీ ఆడగాని మీటింగ్కి తోలుకొని పోయినారు మమ్మల్ని. మా ఎస్ఐ కానీ మాకు ఇప్పుడు ఇట్లా పనులు చేయకూడదని మా గేరికి తిరిగి బాగా మానుకున్నాం. మేము అందరూ మా గేర్లు ఎవరు అమ్మడం లేదు సార్, అందరూ మానుకున్నాం. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అనంతపురం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్ వద్ద నుంచి అమరవీరుల పోలీసు బ్యాండ్ బృందాలు ప్రదర్శనతో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనంతపురం రేంజ్ డీఐజీ ఎం రవిప్రకాష్, జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ ఫకీరప్ప, డీఎస్పీలు, ఇతర పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వై జంక్షన్ నుంచి పోలీసు బ్యాండు ప్రదర్శనగా వెళ్లి అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల సేవలను స్మరించుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు తమ విధి నిర్వహణలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలకు రక్షణగా ఉంటున్నారని డీఐజీ రవిప్రకాష్, ఎస్పీ ఫకీరప్ప అన్నారు. తమ కుటుంబాలకు కూడా దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తుంటారన్నారు. కొంతమంది తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారన్నారు. ఇలాంటి వారిని సమాజం ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మొత్తం ఈ నెలాఖరు వరకు కూడా కొన్ని కార్యక్రమాలు ఈ వారోత్సవాల్లో భాగంగా చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు నేను, ఎస్పీ గారు, మిత్రతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. సో ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అందరూ ఉన్నారంటే ఓన్లీ వాళ్ళ అమరవీరుల వారి యొక్క నిస్వార్థ సేవ, వారి యొక్క త్యాగ ఫలితమే మనం ఈరోజు ఇంత పీస్ఫుల్గా ఉంటున్నాము. అటువంటి వారిని మనం తలుచుకోవటము ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారి అనేటువంటి వారోత్సవాలు చేసుకోవాలి. వారిని గురించి తలుచుకొని వారు చేసిన కార్యక్రమాలు, వారు చేసిన మంచి పనులను తలుచుకొని డిపార్ట్మెంట్కి, అలానే ప్రజలకి, ప్రజాశేష్ గురించి వారు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ బలిదానం వృధా కాకూడదు. వారందరికీ నేను ఈరోజు వారికి నివాళులు అర్పిస్తున్నాను. వారందరూ సేవలకు కొనియాడుతూ జోహార్లు అర్పిస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాము. ఇక్కడ వారు కుటుంబాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా వారిని ఆదుకుంటూనే ఉన్నాము. ఈ వారోత్సవాల భాగంగా జిల్లా ఎస్పీ గారు ఫకీరప్ప గారు చాలా కార్యక్రమాలు చేశారు. ఓపెన్ హౌస్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి, ఎస్ఐ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఇవన్నీ కూడా అలానే పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా వాళ్ళు కూడా ఓపెన్ హౌస్, అలానే ఎస్ఐ రేటింగ్ కానీ, చిత్రలేఖనము, పెయింటింగ్, ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అలానే పోలీసు యొక్క వాళ్ళ త్యాగాల గురించి పిల్లలకి, ముఖ్యంగా భావి భారత పౌరులకి చెప్పే దాంట్లో పోలీసులందరూ ఈ నెలంతా, ఈ అక్టోబర్ 21 నుంచి ఈ నెల చివరి వరకు కూడా అన్ని కార్యక్రమాలు చేసి వారికి ఘనమైన నివాళి అర్పించేదానికి పోలీస్ శాఖ ముందుంది. అనంతపురం జిల్లా పోలీస్ తరఫు నుంచి కూడా మేము అమరవీరులందరికీ పేరు పేరున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పోలీస్ అమరవీరుల సందర్భంగా గత వారం నుంచి అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. పోలీస్ రక్షణ మన సమాజం ఎంతో ఉపయోగం మనందరికీ తెలుసు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ లేకపోతే మనం ఎలా ఉంటామో మనం ఒకసారి అందరూ గుర్తుంచుకోవాలి. పోలీస్ వ్యవస్థ ఉండడం వల్ల మనం ఈరోజు అందరం కూడా పీస్ఫుల్గా కానీ సేఫ్టీగా తిరిగెళ్తున్నాం. అదేవిధంగా మనం పోలీస్ సంవత్సరంలో కూడా మనం చూసాం, కరోనా సమయంలో కూడా పోలీసులు చేసిన కృషి మరువలేనిది. మరి ముఖ్యంగా మన వరదల్లో కూడా పోలీసులు చేసిన సేవలు కానీ ప్రతి ఒక్కరు పై అధికారి నుంచి చిన్న అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఎవరు కూడా ప్రాణనష్టం లేకుండా మన వరదలు కూడా చేయడం జరిగింది. మన నగరపాలక సంస్థ నుంచి కూడా మనం పోలీసులందరూ, ఈ ప్రాణాలు కోల్పోయిన పోలీసులందరూ నివాళులర్పిస్తున్నాం.
పిల్లలు వయసుకు తగ్గ బరువు ఎత్తు ఉండేలా ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటోందని ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి తెలిపారు. ఇందుకు సంబంధించి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా చిన్నారులు బరువు ఎత్తు ఎలా తీసుకోవాలి, ఆ తర్వాత ఎలా రికార్డులు నమోదు చేయాలన్న దానిపై అవగాహన కల్పించారు. ప్రతి నెల ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఉండాలన్నారు. మరోవైపు బరువు ఎత్తు తగిన విధంగా లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులకు చూపించాలని ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి సూచించారు. మరోవైపు పిల్లలు, బాలింతలు, గర్భిణీల ఆరోగ్యం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తున్నారని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో మరి మహిళా సంరక్షణ కార్యదర్శులకి మరి అంగన్వాడీ కార్యకర్తలకి ఇద్దరి సమన్వయంతో మరి పిల్లల పెరుగుదల పర్యవేక్షణలో భాగంగా ఏ విధంగా బరువులు తీయాలి, పిల్లల బరువుల్ని మరి తీసే విషయంలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వాళ్ళు ఇవ్వాల్సిన సహాయం ఏంటి అనేది ఈరోజు మా సమావేశం ఏర్పాటు చేయడం అనేది. మరి ఇందులో భాగంగా ముఖ్యంగా బిడ్డ బరువు తక్కువగా, వయసుకు తగ్గ బరువు అనేది పెరగడం లేదు. మరి చాలా సెంటర్లలో బిడ్డలు తక్కువ బరువుతో ఉన్నారు అనేసి మాకు రిపోర్ట్ రావడం జరిగింది. మరి అంతేకాకుండా బిడ్డ వయసుకు తగ్గ ఎత్తు కూడా తక్కువగా ఉన్నారు అని చెప్పడము, మరి అంతేకాకుండా వేస్టింగ్ అంటే మరి ఎత్తుకు తగ్గ బరువు కూడా పిల్లలు పెరగలేకపోతున్నారు అనేసి కొన్ని రిపోర్ట్లలో చూడడం వల్ల మరి ప్రత్యేక కలెక్టర్ గారి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీరికి కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా మేము చెప్పడం ఏంటంటే ఎక్కడైనా ప్రతి నెల కూడా మన అంగన్వాడీ కేంద్రాల్లో ఖచ్చితంగా పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ బరువులు తీసి కరెక్ట్గా వాళ్ళ వయస్సు, వారి ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేదా ఎత్తు అనేది ఖచ్చితంగా చూసి వెంటనే వైఎస్ఆర్ఎస్పీ యాప్లో మరి పొజిషన్ ట్రాకర్ యాప్లో నమోదు చేయించాలని చెప్పడం జరిగింది. ఎవరైతే పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారో, మరి వాళ్ళు తీవ్ర పోషణ స్థితిలో ఉన్నారో వారందరికీ కూడా వెంటనే సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ మన పీడియాట్రిషియన్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వీలైనంత త్వరగా మరి వాళ్ళు నార్మల్ వచ్చే స్థితిగా చూడమని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క గర్భవతి, ప్రతి ఒక్క బాలింత మా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఫుడ్ అనేది మరి మంచి ఆహారం, మనం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద మంచి ఆహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి మంచి ఆహారం తీసుకున్నట్లయితే ఇటువంటి లోపపోషణ అనేది జరగదని చెప్పడం జరిగింది. మరి ఎవరైతే తీవ్ర అనారోగ్యంగా ఉన్న పిల్లలు ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళని ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయాలో వారిని అందరినీ కూడా మాకు పిహెచ్సి డాక్టర్తో రెఫర్ చేసి మాకు చెప్పినట్లయితే మేము ఖచ్చితంగా వారిని ఎన్ఆర్సీలో ఉంచి వాళ్ళు నార్మల్ చిల్డ్రన్గా చేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. శామ్యాన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్టంటెడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఫస్ట్ ఈ మెనూని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అంటే చాలా మంది మనమే కానీ బిడ్డలకి ఎప్పుడు ఎట్లా పెడతాం ఫుడ్, పెద్దవాళ్ళు తిన్నట్టు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి ఆ మధ్యలో పిల్లల ఫుడ్ ఏంటి అని ఆలోచించగలుగుతున్నామా? కాబట్టి ఇక్కడ ఎన్ఆర్సీ మెనూ మీరు ఒకసారి చెక్ చేసినట్టయితే ప్రతి 2 గంటలకు ఒకసారి బిడ్డకి మనము ఖచ్చితంగా ఏదో ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు కూడా చూడండి, అన్నము, పప్పు, మనం లేకపోతే పెరుగన్నమో లేదా నెయ్యి వేసి కొంచెం ఏదో ఒకటి కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, మొత్తం ఫుడ్ డైవర్సిటీ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. వండేటప్పుడు ఎలా కడుగుతున్నారు ఆకుకూరలు కట్ చేసి కడిగిన తర్వాత మనం వంట చేస్తే అందులో ఉండే విటమిన్స్ అన్ని వాటర్లో కరిగిపోయి ఉంటాయి, పువ్వుల్లో కరిగిపోయి ఉంటాయి. మనం వాటర్లో కట్ చేసి కడిగిన తర్వాత వాటర్లో కడిగి చేస్తే అందులో మనం ఏం తింటున్నాము, విటమిన్స్ అన్ని నీటిలో కరిగిపోయిన తర్వాత మిగిలిన చెత్త లాంటి పదార్థాన్ని మనం పెట్టగలుగుతున్నాం అనేవి మనం ఏవైతే కుకింగ్ మెథడ్స్ సేఫ్, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైనా మనము కోల్పోకుండా ఎలా వండాలి, తర్వాత నీట్నెస్ ఎలా ఉండాలి, పిల్లలకు పెట్టేటప్పుడు తల్లి శుభ్రత పాటించాల్సిన విధానాలు, తర్వాత ఏమేమి ఫుడ్ పెడుతున్నారు, ఒకే రకమైన ఆహారము ప్రతిసారి పెడుతున్నారా, ఆ తల్లికి మనం అవగాహన కల్పించినట్లయితే ఈ పోషకాహార లోపాన్ని మనము అధిగమించగలుగుతాము. మీరు ఫస్ట్ విజిట్ చేసేటప్పుడు అండర్ వెయిట్ కానీ, శామ్ కానీ, మ్యామ్ కానీ, స్టంటెడ్ పిల్లలకు కానీ విజిట్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా కాకుండా, ఒక్కొక్కసారి కాకుండా ఎంఎస్కే, ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ 4 గ్రూప్గా విజిట్ చేయగలిగి వాళ్ళకి అవగాహన తీసుకొచ్చామంటే ఖచ్చితంగా మనం అండర్ వెయిట్ చాలా తొందరగానే దాన్ని అధిగమించగలుగుతాం. కాబట్టి ఇక మీద రాకుండా తర్వాత వచ్చిన పిల్లల్ని, అండర్ వెయిట్లో ఉన్న పిల్లల్ని తొందరగా పోషకాహార లోపం నుంచి బయటపడేలా చర్యలు తీసుకున్నాము. ఇందుకు మీ అందరి కృషి మాకు కలిసి తోడైతేనే మేము సక్సెస్ చేయగలం. కాబట్టి మీరందరూ కూడా ఈ మీటింగ్లో ఏవైతే విన్నారో అవన్నీ ఒక్కసారి గమనించి పాటించగలిగితే మనము పోషకాహార లోపం లేకుండా తొందరగా ఆ పిల్లల్ని నార్మల్ స్థితికి తీసుకురాగలమని కోరుకుంటున్నాను.
ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.